ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు పాడిన విమోచన గీతంను గూర్చి మరియు నీరు లేనందున ఇశ్రాయేలు ప్రజలు సనిగిన సనుగులను గూర్చి అందులో ఇమిడి ఉన్న సత్యాలను గూర్చి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటపడిన తర్వాత ఆలపించినటువంటి విమోచన గీతాన్ని గూర్చి, ఆ తర్వాత వారికి త్రాగడానికి నీరు లేనందున వారు సనిగిన సనుగులను గూర్చిన వివరాలను తెలుసుకుంటాం. ఎర్ర సముద్రాన్ని సురక్షితంగా దాటిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి ఒక గీతాన్ని పాడారు. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు గమనిద్దాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ప్రియులారా, వారు ఇప్పుడు ఉత్సాహంగా పాటలు పాడుతున్నారు. అయితే వాస్తవానికి వీరే ఆ జనసమూహము కొద్ది గంటల క్రితమే ఎర్ర సముద్రానికి అవతలి వైపున ఉండి, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా అని ప్రశ్నిస్తూ తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవాలని రోదిస్తూ విలపించిన వారు వీరే. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఇలా చెప్పబడింది: యుగ సమాప్తి కాలములో ఉన్న మనకు హెచ్చరికగా ఉండేందుకు ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించాయి. దేవుడు ఈ అనుభవాన్ని ఉపయోగించి మనకు ఒక అత్యంత ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తున్నాడు. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా చెప్పాడు: సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిస్మము పొందిరి. ఇంతకీ ఇశ్రాయేలీయులు మోషేను బట్టి ఎలా బాప్టిస్మం పొందారు? అది నీటి ద్వారా జరిగి ఉండదు. ఎందుకంటే వారు తడవకుండానే సముద్రాన్ని దాటారు. వారి మీద ఒక్క నీటి చుక్క కూడా పడలేదు. ఒకవేళ మీరు నీటి గురించి మాట్లాడాలని అనుకుంటే ఒకసారి ఐగుప్తీయుల వైపు జాగ్రత్తగా చూడండి. వాస్తవానికి తడిసిపోయినది వారే. అలాంటప్పుడు ఇశ్రాయేలీయులు మేఘములోను సముద్రములోను మోషేను బట్టి బాప్టిస్మము పొందారు అనడంలో అర్థం ఏమిటి? దాని అర్థము వారు ఆయనతో ఏకమయ్యారని, అనగా గుర్తింపు పొందారని అర్థం. బాప్టిస్మం యొక్క ప్రాథమిక అర్థము గుర్తింపు లేదా ఏకమవ్వడం. బాప్టిస్మము అనే ఆచరణ లేదా ఆచారము, అనగా నీటి బాప్టిస్మము, అది ఎంతో ముఖ్యమైనదని నేను నమ్ముతాను. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగే నిజమైన బాప్టిస్మాన్ని తెలియజేస్తుంది. అది మనలను క్రీస్తుతో ఏకము చేసి క్రీస్తులో ఉంచుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషేను బట్టి ఎలా బాప్టిస్మం పొందారు? వారు సముద్రానికి ఒకవైపున సనుక్కున్నారు. మరియు వారు అవతలి ఒడ్డుకు దాటినప్పుడు
వారు మోషే యొక్క గీతాన్ని పాడారు. వారు మోషేతో ఏకమయ్యారు. వారు ఆయన ద్వారా విమోచించబడ్డారు. ఇక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో ఇలా చెప్పబడింది, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రము లోబడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసమును బట్టి సముద్రాన్ని దాటారు. ఇంతకీ అది ఎవరి విశ్వాసము? అది ఇశ్రాయేలీయుల విశ్వాసం కాదు. ఎందుకంటే వారు సముద్రాన్ని దాటే వరకు వారిలో ఎలాంటి విశ్వాసం లేదు. వారు మోషేతో ఏకమయ్యారు. వాస్తవానికి అది మోషే యొక్క విశ్వాసం. ఎర్ర సముద్రాన్ని కొట్టింది కూడా మోషేనే. వారిని అవతలి ఒడ్డుకు నడిపించింది మోషేనే. వారు సముద్రానికి అవతలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు విమోచన గీతాన్ని ఆలపించింది కూడా మోషేనే. ఇప్పుడు వారు దేవుని యొక్క రక్షణను చూశారు. వారు మోషేతో గుర్తించబడ్డారు. వారు మోషేను బట్టి బాప్టిస్మం పొందారు. ప్రియ స్నేహితులారా, మీరు ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా విశ్వసించినప్పుడు ఇదే జరుగుతుంది. ఈ లోకంలోని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి మరియు ఐగుప్తు యొక్క చీకటి నుండి మనలను బయటికి తీసుకొని వచ్చేది ఆయనే. ఆయన మనలను ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. అది ఆయన విమోచన, ఆయన రక్షణ మరియు ఆయన యొక్క విమోచన. మనము ఆయనకు విమోచన గీతాన్ని పాడగలిగే స్థానానికి ఆయన మనలను తీసుకుని వస్తాడు. అప్పుడు మనము ఆయనతో ఏకం చేయబడతాం. ప్రియులారా, మనము క్రీస్తులోనికి బాప్టిస్మము పొందుతాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము ఇలా చెబుతుంది, ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్టిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. పరిశుద్ధాత్మయే మనలను క్రీస్తుతో ఏకం చేసి ఆయనతో మనలను ఏకం చేస్తాడు. ఆయనతో ఏకం కావడము ఒక అద్భుతమైన విషయంగా ఉంటున్నది. ఒకసారి ఒక యువతి తన రక్షణ గూర్చిన నిశ్చయత గురించి మాట్లాడుతూ ఒకసారి ఇలా అంది, ఆయన చేతిలో నుండి నిన్ను ఎవరు తీసివేయలేరు. అందుకు మరొకరు, అయితే నీవు ఆయన వేళ్ల మధ్య నుండి జారిపోవచ్చు కదా అని అన్నారు. అందుకు ఆమె, అయ్యో కాదు, నేను ఆయన వేళ్ల మధ్య నుండి జారిపోలేను, నేను ఆయన వేళ్లలో ఒకదాన్ని అని జవాబిచ్చింది. ప్రియ స్నేహితులారా, అది ఎంతో నిజం. మనము క్రీస్తు శరీరంలో సభ్యులం. దేవుని పరిశుద్ధాత్మ మనలను ఆయనతో ఏకం చేస్తుంది. క్రీస్తులో మనకు ఎంత అద్భుతమైన విమోచన ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలకు జరిగినది మనకు ఒక ఉదాహరణగా ఉంటున్నది. అది మన విమోచనకు మరియు ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా మనము విశ్వసించినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఏమి చేస్తుందో తెలిపే ఒక చిత్రం. ఇశ్రాయేలు ప్రజలు మోషేతో కలిసి తమ దేవునికి విమోచన గీతాన్ని ఆలపించడానికి ముందు వారు ఎడారి విషాద గీతాన్ని పాడుతూ ఉండేవారు. సముద్రాన్ని దాటక ముందు వారు ఆ విషాద గీతాన్నే గట్టిగా దీర్ఘకాలము పాటు ఆలపించారు. ఎడారిలో ప్రయాణించేటప్పుడు అదే వారి ప్రధాన గీతంగా మారుతుంది. కాబట్టి వారు మళ్ళీ ఆ ఎడారి విషాద గీతానికే తిరిగి రాబోతున్నారు. అయినప్పటికీ కొంతకాలం పాటు వారు ఎంతో ఉత్సాహంతో ఆ విమోచన గీతాన్ని ఆలపించారు. ఈ గీతాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న దెబోరా మరియు బారాకుల గీతంతో పోల్చవచ్చు. బైబిల్లో అనేక గీతాలు లేదా పాటలు ఉంటున్నాయి. కీర్తనల గ్రంథంలో ఉన్న అనేక పాటలను అనగా గీతాలను దావీదు స్వయంగా రచించి పాడాడు. అతని పాటలు గొప్పవని మీరు కూడా గుర్తిస్తారు. ఇర్మియా కూడా ఒక గీతాన్ని కలిగి ఉన్నాడు. అయితే అది తరచుగా ఒక రోదనతో కూడినదిగా ఉండేది. పాత నిబంధన అంతటా కూడా ఇతర ప్రవక్తలు కూడా అనేక పాటలను అనగా గీతాలను కలిగి ఉన్నారు. ప్రియులారా, క్రొత్త నిబంధన పాటలతోనే ప్రారంభమవుతుంది. వైద్యుడైన లూకా వాటిలో కొన్నింటిని నమోదు చేశాడు. తనకు బిడ్డ కలగబోతున్నాడన్న వార్త తెలిసినప్పుడు ఎలిజబెతు పాడిన పాట ఒకటి ఉంది. ప్రభువైన యేసు క్రీస్తుకు తల్లి కాబోతున్నానని తెలిసినప్పుడు కూడా
మరియా ఒక పాట పాడింది. క్రీస్తు జననానికి సంబంధించిన మరికొన్ని గొప్ప పాటలు కూడా ఉన్నాయి. చివరిగా ప్రకటన గ్రంథంలో పరలోకపు దృశ్యాన్ని మనం చూస్తాం. అక్కడ దేవుని యొక్క సింహాసనం చుట్టూ చేరిన గొప్ప సమూహము ఒక క్రొత్త పాటను పాడడం కనిపిస్తుంది. బహుశా నేను చక్కగా శ్రావ్యంగా పాట పాడగలిగే మొదటి సందర్భం అదే అవుతుందేమో. ఇప్పటి వరకు నేను అంత బాగా ఎప్పుడు పాడలేదు, కానీ ఆ సమయానికి క్రొత్త శరీరము మరియు క్రొత్త స్వరముతో నేను ఖచ్చితంగా ఒక క్రొత్త పాటను పాడగలుగుతానని నమ్ముతున్నాను. ఈ రోజుల్లో శాంతి గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మోషే పాడిన ఈ పాటను చదవడం మంచిది. యెహోవా యుద్ధవీరుడని ఆ పాట మనకు తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఆయన భూమికి వచ్చి సమస్త దుర్నీతిని అణచివేయడాన్ని మనం చూస్తాం. ఆయన అలా చేసేంత వరకు భూమికి ఎప్పటికీ శాంతి లభించదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు ఇలా అన్నాడు, నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఆయన భూమికి మొదటిసారి వచ్చినప్పుడు ఈ మాటలు పలికాడు. ఆయన రెండవసారి భూమికి వచ్చినప్పుడు ఖడ్గము ద్వారా శాంతిని తీసుకొని వస్తాడు. భూమి నుండి దుర్నీతిని తొలగించడానికి అదే ఏకైక మార్గం. ఇక మోషే మరియు ఇశ్రాయేలు ప్రజలు పాడిన ఈ పాట ఎర్ర సముద్రాన్ని దాటడంలో వారికి కలిగిన అద్భుతమైన అనుభవాన్ని వివరిస్తుంది. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలను తాము చూడడం గురించి, అలాగే దేవుడు తమ కోసం ఏమి చేశాడో ఆ పాట తెలియజేసింది. అది వారు మర్చిపోయే విషయం కాదు, కానీ ఆ పాట ఆ అనుభవాన్ని వారి కళ్ళ ముందే నిలిపి ఉంచింది. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను మనం గమనిద్దాం. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి, అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. ఇప్పుడు ఇశ్రాయేలీయులు తమ విమోచనను ఒక గొప్ప వేడుకగా చేసుకుంటున్నారు. ఐగుప్తు దేశము మరియు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు ఈ లోకానికి బానిసత్వానికి, వారి నిరాశకు మరియు నిస్సహాయతకు ప్రతీకలుగా నిలిచారు. ఇప్పుడు వారు విమోచించబడ్డారు. అదే వారి గీతం యొక్క సారాంశం. ప్రియులారా, వారు విగ్రహారాధన జరిగే దేశం నుండి బయటకు వచ్చారన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ప్రతి తెగులు ఐగుప్తు దేవతల్లో ఒకరిపై ప్రయోగించబడింది. ఇప్పుడు వారు ఏ నిర్ణయానికి వచ్చారు? ఆ విషయాన్ని నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో గమనిద్దాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఇక్కడ దేవుడు తన గురించి వారికి గొప్ప పాఠాలను నేర్పుతున్నట్లుగా చూస్తాం. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 12, 13 వచనాలను గమనిద్దాం. నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ప్రియులారా, వాస్తవానికి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడిన ప్రజలు. ప్రజల విమోచన అనేది మొదట జరగాల్సిన విషయం. నేడు అదే అత్యంత ముఖ్యమైన విషయం. మీరు విమోచించబడి యేసు క్రీస్తు శిలువపై సాధించిన రక్షణను అంగీకరించేంత వరకు ఆయన మీ నుండి ఏమీ ఆశించడం లేదు. ఆయన మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. ఈ ప్రపంచం తన కొరకు ఏదైనా చేయాలని ఆయన ఎవరిని డిమాండ్ చేయడం లేదు, బలవంతం చేయడం లేదు. ఇక్కడ దేవుడు మీతో, మీరు మీ యోగ్యతను చక్కగా నిరూపించుకొని ఉన్నత ప్రమాణాలకు ఎదిగి మంచిగా ముఖం కడుక్కొని
మీ ఇంటి ఆవరణను శుభ్రం చేసుకొని పైకి మంచిగా కనిపిస్తే చాలు, నేను మీకు మంచి పొరుగువాడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అని అనడం లేదు. దేవుడు ఈ ప్రపంచం నుండి ఏమీ కోరుకోవడం లేదు. ఆయన నశించిపోతున్న ప్రపంచంతో ఇలా అంటున్నాడు, మీకోసము మరణించిన నా కుమారుని విషయంలో మీరేం చేయబోతున్నారు. ఇక్కడ 13వ వచనాన్ని మరొకసారి గమనిద్దాం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఈ వచనం ప్రకారము వారు అప్పటికే వాగ్దత్త దేశములో ఉన్నట్లుగా ఇది అనిపిస్తుంది. దేవుని దృష్టిలో వారు ఆ దేశంలోనే ఉన్నారు, ఎందుకంటే ఆయన వారిని అక్కడికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 18, 19 వచనాలను గమనిద్దాం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. ఇక మోషే పుట్టినప్పటి నుండి మనము వినని ఒక యువతి ఇప్పుడు మనకు పరిచయం చేయబడింది. ఆమె ఎవరో కాదు, మోషే మరియు అహరోనుల సోదరి అయినటువంటి మిరియాం. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 20, 21 వచనాలను మనం గమనిద్దాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. ఇంతటితో దేవుడు వారికి అనుగ్రహించిన ఈ విముక్తికి కృతజ్ఞతగా పాడిన ఈ స్తుతి గీతము ఇక్కడితో ముగుస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రము అవతలి వైపున ఉన్నారు. మోషే కీర్తనను పాడుతూ వారు అద్భుతమైన రీతిలో దేవుణ్ణి స్తుతించారు. వారు విముక్తి పొందిన ప్రజలు. ఇకపై వారి జీవితము ఎంతో సుఖమయంగా ఉంటుందని, కష్టాలన్నీ తొలగిపోయాయని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి ఆకాశంలో ఏ చిన్న మబ్బు కూడా ఉండకూడదు, దారిలో ఏ ముళ్ళు ఉండకూడదు. ఆ ప్రజల సమూహంలో ఎవరి నుండి ఏ నిట్టూర్పు, కష్టం రాకూడదు. కానీ వారు అరణ్యంలో 3 రోజులు ప్రయాణించాక వారికి ఏమి జరిగింది? వారికి దాహం వేసింది. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. వాస్తవానికి ఐగుప్తు సమృద్ధి కలిగిన దేశం. అక్కడ నీరు సమృద్ధిగా ఉండింది. ఇశ్రాయేలు ప్రజలు చాలా అకస్మాత్తుగా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నట్లుగా తమను తాము కనుగొన్నారు. నీరు ఇకపై అందుబాటులో లేదు. ఐగుప్తులోని నీటి తొట్టెలు అదృశ్యమైపోయాయి మరియు వారు జీవజల ఊటలను కనుగొనలేదు. ఇదే తిరిగి జన్మించిన అనుభవం కలిగిన ప్రతి దేవుని బిడ్డ యొక్క అనుభవం అని నేను నమ్ముతున్నాను. రక్షణ పొందిన తర్వాత ఐగుప్తులోని నీటి తొట్టెలు ఏమాత్రము తృప్తినివ్వవని విశ్వాసి గ్రహిస్తాడు. ఆత్మదాహంతో కూడిన ఒక కాలం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో పౌలు ప్రస్తావించిన కాలం ఇదే. ఆయన ఇలా అంటున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఆ తర్వాత ఇదే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10, 11 వచనాల్లో ఈ రీతిగా అంటున్నాడు, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు అలా చెప్పినప్పుడు
ఒక గొప్ప దాహాన్ని, ఒక తీవ్రమైన ఆకాంక్షను వెల్లడిస్తాడు. విమోచించబడిన తరువాత దేవుని బిడ్డ యొక్క అనుభవం ఇదే. నేను మీతో ఒక గొప్ప దైవ సేవకుని వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. అతడు తన అనుభవ సాక్ష్యాన్ని ఈ విధంగా తెలియజేశాడు. పరిచర్య కొరకు దేవుడు నా మీద తన హస్తాన్ని ఉంచిన సమయము నాకు ఇంకా గుర్తుంది. క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను దేవుని శాంతిని తెలుసుకున్నాను. నేను పరిచర్య కొరకు వేదాంత విద్యను చదవాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో నేను ఒక బ్యాంకులో పనిచేస్తూ చాలా చురుకైన స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడిని. నేను చాలా ఆనందంగా ఉన్నానని అనుకున్నాను. నిజానికి నేను ఒక డ్యాన్స్ బృందానికి అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఆ రోజుల్లో డ్యాన్స్ చేయాలంటే విశ్వాసిగా చేయకూడని పనులు తప్పనిసరిగా చేయవలసి ఉండేది. వాస్తవానికి నేను నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశాను. కానీ నా పాత జీవితాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. నేను క్రమక్రమంగా ఆ పద్ధతుల నుండి విడిపోవాలని అనుకున్నాను. ఒకరోజు రాత్రి డ్యాన్స్ స్థలానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ డ్యాన్స్ చేయకుండా కేవలము ఆ ముందు వరుసలో నిలబడి కాసేపు అటు ఇటు తిరిగితే చాలు అనుకున్నాను. అక్కడ చేయకూడని పనులు చేయమని, తీసుకోకూడని కొన్ని పదార్థాలు పదే పదే నాకు అందజేయడం జరిగింది. కానీ ప్రతిసారి నేను వద్దు అని చెప్పాను. చివరికి నాతో పాటు బ్యాంకులో పనిచేసే ఒక వ్యక్తిని కలిశాను. అతనికి నా మీద పగ ఉండేది. ఎందుకంటే అతని కంటే ముందే నాకు ప్రమోషన్ లభించింది. అందుకు అతడు నన్ను ఎప్పుడు క్షమించలేదు. నేనంటే అతనికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అతడు నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మరియు ఈ సాయంత్రం అతడు నా దగ్గరికి వచ్చి, ఒక సేవకునికి బోధకుడికి ఉండడానికి ఇది చాలా అందమైన ప్రదేశం అని అన్నాడు. ఆ మాటలు నా మనసుకు బాగా నాటుకునేలా, ఆయన కాస్త కఠినమైన మాటలే వాడాడు. ఆయన చెప్పింది నిజమేనని నేను గ్రహించాను. అప్పుడు దెబ్బలు తిన్న కుక్కలా దీనంగా మెట్లు దిగి వీధిలోకి వచ్చాను. దూరంగా క్రమంగా ఆ వాయిద్య బృందం వాయిస్తున్న సంగీతము నాకు వినిపిస్తూనే ఉంది. దాంతో నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని కూడా అనుకున్నాను. నా సహోద్యోగి అయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, చూడండి, నేను ఆ గుంపుతో పాటే ఇక్కడ ఉండిపోతానని అనుకుంటున్నాను అని చెప్పాలనిపించింది. అయితే దేవునికి కృతజ్ఞతలు, నేను అలా చేయలేదు. అక్కడి నుండి దూరంగా వెంటనే వెళ్ళిపోయాను అని ఆ సేవకుడు తన అనుభవాన్ని చెప్పాడు. ప్రియులారా, రక్షణ పొందిన తర్వాత అరణ్య ప్రయాణం అనేది ఒకటి తప్పక ఉంటుంది. మీకు దాహం వేస్తుంది. కానీ ఐగుప్తులోని నీటి తొట్టెలు అనగా మీ పాత జీవితపు అలవాట్లు ఇకపై మీ దాహాన్ని తీర్చలేవు. మీరు జీవజలం కోసం వెతుకుతారు, కానీ అది ఎక్కడ దొరుకుతుందో మీకు తెలియకపోవచ్చు. అయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో యేసు చెప్పిన అద్భుతమైన మాటలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ప్రియులారా, నిజంగా ఆయన దగ్గరికి రావడము ఎంత అద్భుతమైన విషయం కదా. దాహం వేయడము, నీరు దొరకకపోవడం అనేది వారి మొదటి అనుభవం. ఇప్పుడు వారికి రెండవ అనుభవం ఎదురైంది. అది కూడా అంత మెరుగ్గా ఏమీ లేదు. ఆ విషయాలు ఏమిటో మనము వచ్చే పాఠంలో తెలుసుకుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఐగుప్తు బానిసత్వం అనే ఈ పాప జీవితం నుండి రక్షణ పొందడం ద్వారా విమోచించబడి ఉండవచ్చు. అయితే ఐగుప్తులోని మీ పాత పాప జీవితపు అలవాట్లు మిమ్మల్ని వెంటాడుతూ మీ ఆధ్యాత్మిక దప్పికను తీర్చలేని స్థితిలో మీరు ఉంటున్నారేమో. నిన్ను తన జీవజలముతో తృప్తిపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి నీ ఆధ్యాత్మిక దప్పికను తీర్చుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నిర్గమకాండ గ్రంథ అధ్యయనాలను మేము ధ్యానిస్తూ ఉంటున్నాం. అందులో నుండి అనేక సత్యాలను మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు.
ఇశ్రాయేలు ప్రజలను అద్భుత రీతిగా ఐగుప్తు బంధకాల నుండి మీరు నడిపించి విడిపించి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారికి ప్రసాదించారు. అయితే వారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా దప్పిక కలిగిన ఆ యొక్క కొరతను వారు కనుగొన్నారు, అట్టి అనుభవంతో ఉండినారు. ప్రభా మా జీవితంలో కూడా ప్రభా అనేక సార్లు మేము మా జీవితము ఎంతో సాఫీగా వెళ్తుందని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు దప్పిక కలుగుతుంది. అయితే ప్రభువా యేసు క్రీస్తు జీవజలమై ఉంటున్నాడు. ఆయన యందు మేము మా ఆధ్యాత్మిక దప్పికను తీర్చుకోవడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బాప్తిస్మమునకు ప్రాథమిక అర్థమేమిటి? బాప్తిస్మమునకు ప్రాథమిక అర్థం ఏమిటి? 1. నీటిలో పూర్తిగా మునగడం. 2. గుర్తింపు లేదా ఏకమవ్వడం. 3. మతపరమైన ఆచారం పాటించడం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంత అతి మధురము. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురము. ఆరాధన ఆరాధన. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.